స్లిప్స్ తీసుకొచ్చి బూత్ వారికి రావాలి అనేది ఎలక్షన్ రోజు వారికి వాళ్ళు పబ్లిసిటీ చేయాలనే దురాలోచనతో పెండింగ్ చేసి ఇంటింటికి పంపేయడం లాస్ట్ మినిట్ వారికి. దీంతో పాటు వాళ్ళు ఒక ఫోల్డర్ కూడా ఇచ్చారంట, ఆ ఫోల్డర్ కూడా తీసుకొచ్చి దాని మీద కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మేమే చైర్మన్ మీడియా సెల్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ దయాకరణ గారు, ఎమ్మెల్సీ బల్మూరు వెంకటం నలుగురం కలిసి వారికి ఫిర్యాదు చేసామంటే మా ఉద్దేశం పారదర్శకంగా ఎలక్షన్ జరగాలి. ఈ వైలేషన్ అనేది తప్పు. ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకునే విధంగా ఎలక్షన్ జరిగి ఎవరికి వాళ్ళు తీర్పు ఇచ్చినా కూడా అది ఓకే అనే విధంగా ఉండాలి. కానీ ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు మతపరమైన ప్రచారం కావచ్చు, మెయిన్ గా ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపించినట్టయితే ఏదైతే పోలింగ్ స్లిప్స్ ఇస్తున్నారో అది చాలా తప్పు. కేవలం క్యాండిడేటే కాదు, పార్టీయే కాదు, ఇలాంటి కంపెనీలు ఎవరైతే తయారు చేసి ఇంటింటికి అవుట్ సోర్సింగ్ ద్వారా ఇస్తున్నారో వారి మీద కూడా తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఎలక్షన్ సిస్టమ్ లా ఇలాంటి పద్ధతి కరెక్ట్ కాదని. అయినా కానీ వారు పెట్టి బీఆర్ఎస్ క్యాండిడేట్ ఫోటో పెట్టి మరీ ఇంటింటికి ఇస్తున్నారంటే ఈ రోజు వారు ఎంత ఉల్లంఘనకు పాల్పడుతున్నారు అనేది ఆలోచించాలి. బహిరంగంగానే వాళ్ళు సోషల్ మీడియా అన్ని అకౌంట్స్ లో ఏదైతే ప్రచారం చేస్తారో అవన్నీ పబ్లిక్ చేస్తున్నారంటే వారిని ఎవరు చూస్తలేరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ రోజు రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఎంతైతే బడ్జెట్ అలొకేట్ చేశారో ఎలక్షన్ క్యాండిడేట్ కి ఆ ఎలక్షన్ కాకే ఖర్చు పెట్టాలి, దానికన్నా ఎక్కువైతే వారిని డిఫాల్ట్ చేయాలని కూడా కోరడం గురించే ఇవన్నీ సిస్టమ్ చేశాం. ఈ రోజు రాష్ట్రంలో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఈ ఎలక్షన్ లో ఆదర్శంగా మా పార్టీ ఈ రోజు ప్రజలందరూ డిసైడెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ని బలపరిచి ఆశీర్వదించి వారికి సేవ చేసే అవకాశం కల్పించాలని ఎక్కడికి వెళ్లినా కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ ని గెలిపియాలి, వారైతేనే డెవలప్మెంట్ అవుతుందని ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు. మాకు వారి మీద ఇలాంటి దుష్ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలకు వాళ్ళు పాల్పడుతున్నారంటే కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి గెలవకుండా తొండిదారులు చేయాలంటారు. కానీ ఎన్ని తొండిదారులు చేస్తే దానికి పనిష్మెంట్స్ ఉంటుంది. ప్రజలు ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఉంటుందని ఈ మీడియా ద్వారా మీ దగ్గర ఎవిడెన్స్ ఏముందో మీడియాకి ఇస్తాం, అన్ని ఖచ్చితంగా ఇస్తాం. అన్ని మీడియాలో మీకు వాళ్ళ ఎక్కడ ఏ అకౌంట్ లో చూసుకుని కూడా వాళ్ళు పెట్టింది గ్యారంటీ. నేను రిటర్నింగ్ ఆఫీసర్ గారిని కూడా కోరేది ఏంటంటే ఇలాంటి సిస్టమ్ కరెక్ట్ కాదు. ఏదైతే కంపెనీలు ఈ విధంగా అవుట్ సోర్సింగ్ ద్వారా ఇంటింటికి ఇస్తున్నారో పోలింగ్ స్లిప్స్ వారి మీద కఠిన చర్య తీసుకోవాలని మీడియా ద్వారా వారికి కూడా పర్సనల్ గా చెప్పి చేస్తున్నారు. ఎందుకంటే మేము చేస్తలేము, వేరే వాళ్ళు చేస్తున్నారని వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పే అవకాశం ఉంది కాబట్టి అలా జరగకుండా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కూడా కోరడం జరుగుతుంది. మేము ఏది చేసినా చెల్లుతుంది, మేము ఏది చేసినా నడుస్తుంది, లేదా మేము ఇదే రకంగా చేస్తామని ఒక అహంకార పూరిత వైఖరితోటి చాలా స్పష్టంగా ఇవి చేస్తున్నట్టు కనబడుతుంది. దానితో పాటు ఏ న్యూస్ పేపర్లో అన్నా కూడా ఏ న్యూస్ పేపర్ అన్నా గానీ ఛానల్ గానీ వివరించినప్పుడు అందరి అభ్యర్థుల గురించి రాయాల్సిన ఒక బాధ్యత ఆ ప్రచారం చేస్తున్న ఆ పేపర్ల పైన ఉంటది. ఈ రోజు నమస్తే తెలంగాణ గానీ టీ న్యూస్ గానీ వారికి సంబంధించిన ఛానల్స్ లో పేపర్స్ లో కూడా అది కేవలము వాళ్ళ సొంత ఎజెండా కోసము వాళ్ళ సొంత ప్రచార మాధ్యమాలకు ఉపయోగించుకునే విధంగా దాన్ని వాడుతూ అందులో అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్లు వేసుకునే విధంగా వేసుకుంటారు. ఆ కంప్లీట్ కూడా క్యాండిడేట్ అకౌంట్ లో దాన్ని జమ చేయాలని చెప్పి దానిపైన కూడా మా సోదరుడు రామ్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదన్నా కూడా ఎంసీఎంసీ మీడియా కోఆర్డినేషన్ కమిటీ అండ్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అప్రూవల్ లేని ఏ వీడియోని కూడా నిరాధారాలు అంటే ఆధారాలు లేకుండా వీడియోని ప్రచారం చేయకూడదు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కొంతమంది కార్యకర్తలతోటి వీడియోలు చేసి అది ప్రజల నాడి అనే విధంగా దాన్ని వారి అఫీషియల్ హ్యాండిల్స్ లో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ క్యాండిడేట్ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా నిజంగా చరిత్రలోకి వెళ్లి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చరిత్ర దుబాయ్ శేఖర్ కాడికెళ్ళి మొదలు పెట్టాల్సి వస్తుంది. దుబాయ్ శేఖర్ అనే పేరు ఎవరిది, వారి చరిత్ర ఏంటి, వారిపైన ఏ రకమైన కేసులుండే, వారు ఏ రకమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు, వారి పరిస్థితి ముందు ఏ రకంగా ఉండే, ముందు అవి అన్ని పునరాలోచించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా క్యాండిడేట్ గురించి మాట్లాడితే బాగుంటది. ఇప్పటికి కూడా బాధ్యతతోటి ఏదైతే ఈ రకంగా ప్రచారం చేయకూడదు, అన్ని నామ్స్ ఫాలో కావాలని చెప్పి అధికారంలో ఉన్నాం కాబట్టి బాధ్యతతోటి ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన అధికారులకి అన్ని ఎవిడెన్సెస్ తోటి నేను అదేవిధంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు, సామ రామ్మోహన్ రెడ్డి గారు
ఆధారాలతోటి విత్ ఎవిడెన్సెస్, వీడియో ఎవిడెన్సెస్ అండ్ ప్రింట్ ఎవిడెన్సెస్, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ లింక్ ఎవిడెన్సెస్ తో పాటు ఇవాళ వారికి సమర్పించడం జరిగింది. తప్పనిసరిగా దీనిపైన చర్యలు తీసుకుంటారని ఒక విశ్వాసం, నమ్మకం మాకుంది. మాత్రమే మేము వీడియోలతోటి సెపరేట్ గా ఇచ్చినాము, దాని పెన్ డ్రైవ్ కూడా ఇచ్చినాం, మీ అందరికి కూడా ఇస్తాం. ఇప్పుడు మేం ప్రజలకి విజ్ఞప్తి ఒకటే చేస్తా ఉన్నాం, అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసి ఎట్లయితే దోపిడీకి, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకి పాల్పడ్డారో ఆ అలవాటు ఇంకా తప్పలేనట్టుంది. ఇంకా కూడా ఆ యొక్క అలవాటును కొనసాగింపు చర్యగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ యొక్క అవకతవకలని చాలా స్పష్టంగా ఆధారాలతోటి ఎన్నికల సంఘం ముందుకు మేము వచ్చినాం, ఫిర్యాదు చేసాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి కూడా చేసినాం. ఫిర్యాదులో ప్రధాన అంశాలు ప్రధానంగా ఎన్ని పాయింట్లు? 3 అంశాలను మేము తీసుకొని వచ్చినాం. ఒకటి ఈ పోల్ సిటీలకు సంబంధించినటువంటి అంశాలు, అవి చెప్పండి మీరు. పోల్ సిటీలకు సంబంధించినటువంటి అంశాలైనా, ఇంకొకటి ఏం ఆధారాలు లేకుండానే వారి యొక్క సోషల్ మీడియా ఖాతాల్లో, అధికారిక ఖాతాల్లో, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో నిరాధారంగా నాయకుల మీద ఆరోపణలు చేయడం అనేటటువంటిది ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. అది రెండోది. అయితే మూడోది, చర్చిలలోకి పోయి ప్రచారాలు చేసుకుంటా, ఆ ప్రచారాలు చేసుకున్నటువంటి వారి యొక్క అధికార ఖాతాల్లోకి పెట్టుకోవడం కూడా ఎన్నికల ఉల్లంఘన కిందకే వస్తుంది. కాబట్టి ఈ 3 అంశాలను కూడా ఆధారాలతో తీసుకొని వచ్చి మరి ఎన్నికల కమిషన్ ముంగట రిటర్నింగ్ ఆఫీసర్ గారి దగ్గరికి మేము తీసుకొని వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేసినాం. అండ్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అంటే ఒక అభ్యర్థికి నిర్ణీత పైసలు ఖర్చు పెట్టాల్సిందే అనేటటువంటి ఒక నిబంధన ఏదైతే ఉందో వాటిని తుంగలోకి దొక్కుకుంటా, ఇష్టం వచ్చినట్టు ఆర్టికల్స్ రాపించుకుంటా, ఎపిసోడ్లు వేపించుకుంటా, ఇంటర్వ్యూలు చేపించుకుంటా, వాళ్ళకి నచ్చినట్టు దానికి ఒక లెక్కపత్రం ఏం లేకుండానే మాకు నచ్చినట్టు ముందుకు పోతామంటే కుదరదు. కాబట్టి అది ఎన్నికల సంఘం యొక్క నియమావళిని ఉల్లంఘించినటువంటి దాని కిందకే వస్తుంది. కాబట్టి దాన్ని కూడా ఆధారాలతో మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద చర్యలతో పాటు ఆ అభ్యర్థి చేసినటువంటి ఈ యొక్క ప్రచారాలని మొత్తం కూడా తన యొక్క ఖర్చు కిందకి చూపెట్టాల్సిందిగా మేము ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తాం.